హలో ఎవరం ఇదైతే పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 2 వీడియోలో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డ్ షాప్‌కి అయితే వెళ్తున్నాం. మేము ఎందుకు వెళ్తున్నామంటే గోల్డ్ నెక్లెసో, గోల్డ్ బ్యాంగిల్స్ అని కాదు. చిన్న ముక్కు పుడక కోసం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా కజిన్స్‌కి అయితే ముక్కు పుడక అయితే తెగిపోయిందనమాట. దానికోసం అయితే మేమైతే గోల్డ్ షాప్‌కి అయితే వెళ్తున్నాం. ఇదంతా గోల్డ్ బజార్ అంటారు అనమాట. మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. షాప్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే ఇంకా ముక్కు పుడకలు అయితే చూపిస్తున్నారనమాట. మనకి ఏ డిజైన్‌లో కావాలో చూసుకొని ఆ డిజైన్‌లో అయితే చూసుకున్నాం. మేమైతే గుండులాగా ఉండాలని ముక్కుడు అయితే తీసుకున్నాము. దాన్నైతే ఇంకా తూకం అయితే వేపిస్తున్నాము. ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏంటి దాన్ని బట్టి ఇంకా వాళ్ళ రేట్ అయితే చెప్తారు. మన బడ్జెట్లో వచ్చి తీసుకోవాలి. అసలే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మన బడ్జెట్లో వస్తేనే మనకి ఆనందం. ఎక్కువ బడ్జెట్ చెప్తే మనం అంత బడ్జెట్ పెట్టలేం కదా. ఇది చిన్న ముక్కు పుడకకి ఇంత బడ్జెటా అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బా ఏదో కొంచెం బడ్జెట్లోనే మనం తీసుకోవాలి. అందుకని ఇంకా గ్రామం అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. మాకు కావాల్సిన రేట్లో అయితే మేము తీసుకోవాలని ఇంకా అడుగుతున్నాం అనమాట. ఇంకా అడుగుతుంటే ఇంకా ఇస్తున్నారు. ఈ రేట్లో రాదు ఆ రేట్లోనే వస్తుందని అడిగితే మాకు రేట్లో వచ్చేది ఎట్లా ఒకటి ఇవ్వండి అంటే పాత ముక్కు పుడక ఉంది కదా దాన్ని ఇచ్చి అమ్మ ముక్కు పుడక కొనుక్కోవాలని ఇంకా అమౌంట్ కాస్త ఎంతో ఎంత ఇచ్చి అమ్మ అయితే ఇంకా పాత ముక్కు పుడక అయితే ఇచ్చిందనమాట. ఇస్తే ఇంకా దాన్ని కూడా గ్రామం ఎంత ఉంది అని దాన్ని బట్టి బేస్ చేసుకొని అయితే ఇంకా ఇస్తామని చెప్తున్నారనమాట. ఇంకా అలానే ముక్కు పుడక అయితే ఇంకా రేట్ తగ్గలే ఎట్లా అటా తెగింది. ఇంకా అయితే ముక్కు పుడక అయితే బాగుందని ఇంకా తీసుకున్నాము. ఇది నచ్చిందంట. ఇంకా తనకి ఇంకా ఇచ్చేసినారు. ఇచ్చేసి ఇంకా తనకైతే పెట్టాలని ఇంకా చెప్పింటే ఇంక ఇతను ఇంకో ఓనర్ అంట ఇతను కూడా వచ్చారనమాట. తెలీదు మాకు ఇంకో ఓనర్ ఇద్దరు ఉన్నారనమాట. ఇంకా వచ్చింటే ఇక తీసుకొని ఇక ఓకే వస్తుందని ఇక మాకైతే మా బడ్జెట్లోనే అయితే ముక్కు పుడక అయితే వచ్చింది. ఇక తనకైతే అమ్మ అయితే పెడుతుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. తనకి ఇంకా ఫిట్టింగ్ సరిపోలేదని తను ఇంకా పెట్టుకుంది. అమ్మ టైట్ అయితే చేసింది. ఇంకా ఇంటికి వచ్చేసేసరికి చల్లగా ఏదైనా జ్యూస్ తాగాలంటే ఇంకా ట్యాంగ్ కూల్ వాటర్లో ఆ జ్యూస్ కలుపుకొని అయితే ట్యాన్ జ్యూస్ అంటే అదేదో తాగుతున్నాము. కూల్గా ఉంది. ఇంటికి ఎంత తిరిగి వచ్చినా ఇంటికి తిరిగి వస్తే మటుకు కూల్గా ఒక గ్లాస్ వాటర్ తాగితే ఎంత కూల్గా ఉంటుందో ఇంకా జ్యూస్ తాగేసి ఫ్రెష్గా అయితే రిలాక్స్ వచ్చినంత బయట అంతా ఎండలకి తిరిగి చాలా ఎండలు అన్నమాట బయట అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.